కడిగివేయబడిందనే దానికి ఇది ఎంత గొప్ప ప్రతీకండి. నిజమే. ఇది దేవుని విముక్తి చరిత్రలో ఒక పరిపూర్ణమైన వృత్తం. గుడ్ ఫ్రైడే నాడు మానవాళిని ఆయన విడిపించిన తీరు నిజంగా అద్భుతం. ఈ భావన కళల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. మనం చాలా శిలువ బొమ్మలను చూసినప్పుడు అడుగున ఒక పుర్రా మరియు ఎముకల గుర్తుంటుంది. చాలామంది దాన్ని మరణానికి గుర్తు అనుకుంటారు. కుల పాపం అక్కడ మునిగిపోయిందనే విషయం మనకు వెంటనే గుర్తుకు రావాలి. ఖచ్చితంగా. లాస్ ఏంజల్స్లోనే గట్టి విల్లాలో ఉన్న ఒక పెయింటింగ్ గురించి ఇక్కడ చెప్పాలి. 15వ శతాబ్దానికి చెందిన ఆండ్రియాస్ పావ్యాస్ గీసిన చిత్రం అది. అందులో రక్తం పుర్రెపై పడుతున్నట్లు స్పష్టంగా ఉంటుంది కదా. అవును. అంతేకాదు, ఆ చిత్రంలో శిలువపైన ఒక పెలికాన్ పక్షి తన పిల్లలకు ఆకలి తీర్చడానికి తన సొంత రక్తాన్నే పొడుచుకుని ఇస్తున్నట్లు గీశారు. ఆ పెలికాన్ పక్షి ప్రతీక నిజంగా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రాణాలు నిలపడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టే ఒక తల్లి పక్షిలా క్రీస్తు రక్తం చిందించడాన్ని ఎంత బాగా పోల్చారో కదా. అయితే ఇది కేవలం పెయింటింగ్స్లోనే కాదు. జెరూసలేంలోని హోలీ సెపెల్కర్ చర్చ్లో దీనికొక సజీవ సాక్ష్యం నేటికీ ఉంది. చాపెల్ ఆఫ్ ఆదాము కదా. అవును. కల్వరీ బలిపీఠం కింద ఆ చిన్న ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ ఒక అద్దం వెనుక ఆ రాతి పగులును ఇప్పటికీ చూడొచ్చు. ఆ పగులు గుండారే రక్తం ఆదాము సమాధిలోకి వెళ్ళిందని విశ్వాసమనమాట. అందుకే ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తమ ప్రార్థనలను అక్కడికి పంపుతుంటారు. దేవుడు మన పాపపు లూతుల్లోకి వచ్చి ఎలా విడిపిస్తాడో అనడానికి ఆ స్థలం ఒక సాక్ష్యం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా వస్తుంది కదా. భౌగోళికంగా ఇదంతా 100% ఖచ్చితమైనదేనా? వేరే అభిప్రాయాలు ఏమీ లేవా అనిపిస్తోంది. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం నిష్పాక్షికంగా పరిశీలిస్తున్నాం కాబట్టి. ప్రాచీన గ్రంథాలైన యూదుల రబ్బీల రచనలు, లైఫ్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్ లాంటి వాటిని కూడా చూడాలి. ఆ గ్రంథాలు ఆదాము సమాధి వేరే చోట ఉందంటాయి కదా. అవును. ఆదాము సమాధి మౌంట్ మోలియాలో, అంటే టెంపుల్ మౌంట్ దగ్గర లేదా హెబ్రోనులో ఉందనే నమ్మకాలు కూడా బలంగా ఉన్నాయి. అంటే భౌగోళిక ప్రదేశం విషయంలో కొంచెం భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అవును. మనమిక్కడ ఎవరి పక్షం వహించడం లేదు. కేవలం పత్రాలలో ఉన్న సమాచారాన్ని మాత్రమే చూస్తున్నాం. కానీ భౌగోళికంగా ఖచ్చితమైన ప్రదేశం ఏదైనప్పటికీ ఈ కథనంలోని అంతరార్థం మాత్రం చాలా గొప్పది. ఆదికాండపు ప్రారంభంలో దేవుడొక వాగ్దానం చేశాడు. సర్పం తలను స్త్రీ సంతానం చితకు తొక్కుతుంది అని కదా. అవును. ఆ పుర్రె ఆకారంలో ఉన్న కొండపై శిలువను పాతడం ద్వారా సర్పం తలను మెస్సయ్య ఎలా చితకతొక్కాడో చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో కదా. ఖచ్చితంగా. ఈ ప్రయాణాన్ని మనమొక్కసారి సంక్షిప్తంగా చూస్తే,